Please do subscribe to Prajabheri News Channel. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల చేసి, ఆటో కార్మికుల చేసి, సిగ్గు గతంలో చర్చలు జరుపుతారని చెప్పడం, సిగ్గు గతంలో చర్చలు జరుపుతారని చెప్పడం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఫోటో నికాలండి. निकाल दिए। కొండాల లక్ష్మయ్య డౌన్ డౌన్, కొండాల లక్ష్మయ్య, కొండాల లక్ష్మయ్య, కొండాల లక్ష్మయ్య, కొండాల ప్రభాకర్, కొండాల ప్రభాకర్, కొండాల ప్రభాకర్, కొండాల ప్రభాకర్. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల జేఏసీ, ఆటో కార్మికుల జేఏసీ, ఆటో కార్మికుల జేఏసీ, ఆటోలకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డును ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును. హైదరాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో రస్తా రోకోలు దిష్టి బొమ్మ దగ్నమంటని నిర్ణయించారు. మేము ఈరోజు నిజామాబాద్ లో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో పొన్నాల ప్రభాకర్ దిష్టిబొమ్మ దగ్నం చేసినాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ మూమెంట్లో 12,000 ఇస్తామని చెప్పింది. మహాలక్ష్మి పథకం పెట్టారు బస్సులు ఫ్రీ అని లేడీస్కి. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆటో డ్రైవర్లు 12,000 ఇస్తానంటే సంవత్సరం అవుతుంది, ఇప్పటికి ఇవ్వలేదు. 12,000 ఇవ్వాలి. మేము డిసెంబర్లో సమ్మెకు వెళ్తున్నాం, మేము బంద్ పెడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు ఏం చెప్పిందంటే వద్దు నేను పరిష్కరిస్తాను, నేను మంత్రులతో మాట్లాడతాను, నేను సీఎంతో మాట్లాడతాను, అసెంబ్లీలో మాట్లాడని చెప్పిండు. ఇప్పటికే 2 నెలలు అవుతుంది. కన్ను తెరలేవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు. ఇంతకుముందు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని గత ప్రభుత్వాలకు చెప్పినాము. ఆ ప్రభుత్వాలు వినకుంటేనే ఈ గతి పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈ గతి పడుతుంది. రేపు మళ్ళీ కేంద్ర గవర్నమెంట్ ఉంది. కేంద్ర గవర్నమెంట్ చట్టాలు మారుస్తూ కార్మికులకు నడ్డి పరుస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏ బుద్ధి చెప్పిండ్రో రేపు రాబోయే ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు అదే బుద్ధి చెప్తారు, ఈ కేంద్ర గవర్నమెంట్కి అదే బుద్ధి చెప్తారంటని ఆటో డ్రైవర్లు తలుసుకుంటే ఏదన్నా చేస్తారో. ఆటో డ్రైవర్లు తలుసుకు రవాణా కార్మికులు డ్రైవర్లు తలుసుకుంటే 1 గంట సమ్మె చేస్తే ఇండియాలో మొత్తం అన్నీ ఆగిపోతాయి, నిత్యావసరాలు అన్నీ ఆగిపోతాయి. అదే తెలుసుకొని మంత్రులు కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ఇన్సూరెన్స్ గవర్నమెంట్ వేయాలి. ఫిట్నెస్ గిట్లా అన్ని గవర్నమెంటే భరించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్గా నిజామాబాద్లో మేము దిష్టిబొమ్మ దానం చేసినాం. ఏదైతే ఆటో కార్మికుల జేఏసీ పిలుపు మేరకు నిజామాబాద్ నగరంలోని అన్ని జేఏసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సంఘాలు ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర పొన్నాల లక్ష్మయ్య మంత్రిది, పొన్నం ప్రభాకర్ మా మినిస్టర్ది ఇవాళ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ రోజు సమ్మెకు దిగుతా అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు ఏదైతే ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది, అయ్యా మీరు దిగాల్సిన అవసరం లేదు, సమ్మెకు మేము పరిష్కరించి మాట్లాడతాము. ఏదైతే ఉన్నదో ఇంతకుముందు ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం మీకు న్యాయం చేస్తామని చెప్పడానికి ఆ రోజు ముందు వస్తే సరే ఆ రోజు సమ్మె మనం విరమించుకోవడం జరిగింది. సమ్మె విరమించుకొని 1 నెల మాత్రం అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఇది నామమాత్రమే నిరసన కార్యక్రమం. మేము ముందెత్తున ప్రోగ్రాం తీసుకునేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆటో కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల ఏదైతే చిన్నవి కాదు, ఇప్పుడు పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒక కార్మికుడు యాక్సిడెంట్ చేస్తే 10 లక్షల నష్టపరిహారము, యావజ్జీత 10 సంవత్సరాలు జైలు శిక్ష అని అంటూ ఉన్నారు. దాన్ని రద్దు చేసుకోవాలి ఈ ప్రభుత్వం. అలాగే ఏదైతే మహిళలకు ఈరోజు బస్సు ఫ్రీ ఇచ్చారు కదా, చాలా మంచి కార్యక్రమం కాదంటలేం, కానీ దాంతో ఇలా ఆటో కార్మికులు నష్టపోతున్నారు. కనీసం మీరే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని గతంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీ మాట ఎక్కడ పోయింది? ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా ఇప్పటి వరకు మీరు దాన్ని పరిష్కరించలేదు. కాబట్టి సంవత్సరానికి 12,000 రూపాయలు వెంబడే ఇవ్వాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు తీసుకురావాలి. ఇవి గిట ఈ సమస్యలు ఈ 1 నెలలో
పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున జేఏసీని కలుపుకొని ఆటో కార్మికులు ముందుకెళ్తామని కోరుతున్నాం.